బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కాసేపటి క్రితమే ఢిల్లీకి చేరుకున్నారు. రేపు ఉదయం ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నిధులు అభివృద్ధిపై చర్చించనున్నట్టు తెలుస్తుంది. అయితే నిన్న ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చంద్రబాబు భేటీ కావడం, టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఖరారన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జగన్ ఢిల్లీ టూర్ హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కాసేపటి క్రితమే ఢిల్లీకి చేరుకున్నారు. రేపు ఉదయం ప్రధాని మోడీతో భేటీ కానున్నట్టు తెలుస్తుంది. ఇక జగన్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, అభివృద్ధికి సంబంధించి జగన్ రేపు ప్రధాని కలుస్తున్నట్టు తెలుస్తుంది. కానీ రాజకీయానికి సంబంధించి రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించే జగన్ ఢిల్లీ వెళ్లారా అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. సో మొత్తంగా జగన్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఈ రోజే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లారు. అయితే చంద్రబాబు బయలుదేరిన కొద్ది గంటల్లోనే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి, ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల గురించి, వచ్చే ఎన్నికల్లో వివిధ పార్టీలు పోటీ చేసే విధానం గురించి ప్రధానంగా చర్చ అనేది కూడా జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వచ్చారు. దాదాపు 7:30 గంటల ప్రాంతంలో ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. రోజు అర్ధరాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉందని చెప్పినప్పటికీ అమిత్ షా బిజీ షెడ్యూల్ కారణంగా కలవలేకపోయారు. రేపు ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమవుతున్నారు. ఎన్నికలు జరగడానికి మరొక 2 నెలల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఏదైతే పెండింగ్ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మాత్రమే ప్రధానితో జరిగే భేటీలో ముఖ్యమంత్రి చర్చిస్తారని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు కూడా చెప్తున్నాయి. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలి, ఎందుకంటే ఎన్నికల్లో ఇదే కీలకమైన అంశం కాబోతుంది. కాబట్టి దీనిపైన కేంద్రం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఆయన కోరనున్నారు. దాంతో పాటుగా పోలవరంకు నిధులన్నిటి కూడా త్వరితగతిన విడుదల చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి కోరే అవకాశం ఉందని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణ వ్యయం ఏదైతే ఉందో సవరించిన నిర్మాణ వ్యయం దానికి సంబంధించి ఆమోదం కూడా తెలపాలి. కేంద్ర జలశక్తి పరిశీలన అంశాలతో పాటు పెండింగ్ అంశాలను కూడా త్వరగా క్లియర్ చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. 2014 జూన్ నుంచి 17 వరకు తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేసిన విద్యుత్కు సంబంధించిన బకాయిల క్లియరెన్స్ విషయంలో కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా కోరినాను. కేంద్ర వాటా నుంచి ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన పన్నుల గురించి చర్చిస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అదేవిధంగా జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఆంధ్రప్రదేశ్ కు మరింత ఎక్కువ కవరేజ్ అనేది అందించాలని చెప్పేసి కూడా కోరనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 56 లక్షల కుటుంబాలకు కేంద్రం రేషన్ బియ్యం అనేది ఈ పెంచడం వల్ల లభించే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాంతో పాటుగా ఢిల్లీలో ఏపీ భవన్ విభజనకు సంబంధించిన ఫైల్ అనేది కేంద్ర హోంశాఖ దగ్గర పెండింగ్ లో ఉంది, దాన్ని కూడా త్వరగా క్లియర్ చేయాలని చెప్పేసి కోరనున్నారు. ఈ విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలపైన కూడా ప్రధానంగా ప్రధానితో చర్చించే అవకాశం ఉంది. ఈ మెడికల్ కాలేజీకి సంబంధించిన ప్రతి జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు అవుతున్న మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కేంద్రం వాటా అనేది మరింతగా పెంచాలని చెప్పేసి కోరనున్నారు. దాంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ లో స్టీల్ ప్లాంట్ అనేది కడపలో ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద ఏర్పాటయ్యే ప్లాంట్ కు ముడి ఖనిజం ఇచ్చేలాగా కేంద్ర గనుల శాఖకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కోరనున్నారు. సో మొత్తం మీద కూడా దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ఇతర అంశాలను కూడా క్లియర్ చేయడంతో పాటుగా రాజకీయపరమైన అంశాలపైన కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. రేపు ముఖ్యమంత్రి ప్రధాని కలిసిన తర్వాత. థ్యాంక్ యూ శిరీష్.